ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వచ్చే 2 ఏళ్లలో 22,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల భూసేకరణకు జూన్ 2 లోపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణకు 5,000 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి సోర్స్ను మార్చి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను 10 ఏళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు ఉత్తమ్. హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. మంత్రి వాకిటి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు మంత్రి వాకిటి శ్రీహరి. 90% తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని చెప్పారు. ప్రాజెక్టుల గేట్లు రిపేర్ చేయకపోవడంతో నీరు వృధాగా పారుతుందని మండిపడ్డారు. హౌస్ కు సంబంధించి కర్ణాటక రైతులు 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి వాకిటి శ్రీహరి. 29 రాష్ట్రాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ పంటలో వచ్చింది 148.5 లక్షల మెట్రిక్ టన్నులు. కృష్ణా బేసిన్లో హైయెస్ట్, గోదావరి బేసిన్లో కూడా హైయెస్ట్. 148.5 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్, 72 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్. ఒక్క పంటలో ఇది నిజంగా నేను చాలా సంతృప్తితో తెలియజేస్తున్నా. నేను ఈ ఎక్సర్సైజ్లో ఒక భాగస్వామ్యం కావడానికి ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక్క పంటలో, ఈ ఖరీఫ్ పంటలో తెలంగాణ వరి రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 కోట్లు నేరుగా రైతుల జేబులో పెట్టాం. 20,000 crores ఇన్ వన్ ప్యాడీ క్రాప్ ఇన్ ఖరీఫ్. మరి ఆ విధంగా ముందుకు పోతూ ఎప్పటికప్పుడు ఇరిగేషన్ విషయాల్లో మరి సమీక్షలు చేస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని చెప్పి మేము ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులను రివ్యూ చేయడం జరిగింది. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి కోయిల్ సాగర్, అదేవిధంగా కొడంగల్, నారాయణపేట్, మక్తల్ స్కీమ్స్ని ఈరోజు రివ్యూ చేసుకున్నాము. ఒక పెద్ద ఇనిషియేటివ్గా మరి మా ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ జూన్ 2వ తారీఖు లోపల 5,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయబోతున్నాము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన పూర్తిగా రివ్యూ చేసి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా రాసుకొని వచ్చే మార్చ్ ఏప్రిల్ నాటికి అన్ని కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ హర్డల్స్ ఏవైతున్నాయో క్లియర్ చేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే ముందుగా కావాల్సింది ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని మీద పెట్టే ధ్యాస పాలమూరు రంగారెడ్డి పెట్టలేదు అనే మాట మరొకసారి రుజువైంది. తద్వారానే పాలమూరు ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్పారు. అయినా కూడా బయట అబద్ధాలు ఎట్లా అంటే అసలు నిజంగా కూడా 100 సార్లు అబద్ధం మాట్లాడితే నిజమైపోతుంది ధోరణిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా 95% ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి అబద్ధాలు పలుకుతూ ఉన్నారు. లెక్కలతో ప్రకారంగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక రేవంత్ రెడ్డి సార్ లాగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంత సబ్జెక్ట్ ఇప్పుడు మా దగ్గర కూడా ఉంది. ఖచ్చితంగా మీరు పాలమూరు రంగారెడ్డి మీద చేసినటువంటి నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికి పాలమూరు వెనుకబడతానికి గురైంది. కాబట్టి ఆ వెనుకబడతనాన్ని ఖచ్చితంగా తీసేసి పాలమూరు రంగారెడ్డిని త్వరితగతిన వార్ పుట్టింగ్లో తీసుకొని చేయాలనే సంకల్పంతో ఈరోజు
మీటింగ్ ఏర్పాటు